క్రీస్తు నీ కొరకు క్రీస్తు. ద్వితీయోపదేశ కాండము 4:29. నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. And from there you will seek the Lord your God, and you will find him if you seek him with all your heart and with all your soul. లూకాసు వార్త 11:10. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను. For everyone who asks receives, and he who seeks finds, and to him who knocks it shall be opened. వెదకటం, దొరికించుకోవడం, కనుగొనటం, కలుసుకోవడం. సీకింగ్ అండ్ ఫైండింగ్, సర్చింగ్, డిస్కవరింగ్, మీటింగ్, ఎన్కౌంటరింగ్ గాడ్. ఈ విషయం గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ సీకింగ్ అండ్ ఫైండింగ్ అనేది మనము సింపుల్ రోజు మన పనుల్లో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఈ సీకింగ్ అనే దాన్ని గమనిస్తూ ఉంటాం. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక హనీబీ, ఒక తేనెటీగ, ఇట్ గోస్ సీకింగ్ టు ఫైండ్ నెక్టర్. ఆ నెక్టర్ని అది లాగి, ఆ పూలో ఉన్న ఆ నెక్టర్ని అది బయటికి పీల్చి ఒక సిప్పర్ లాగా అది తీసుకొచ్చి హనీకోంలో అది పెడుతుందన్నమాట. అది హనీ అవుతుంది. అయితే ఇప్పుడు మనం సీకింగ్ అండ్ ఫైండింగ్ అనేది ఒక వస్తువు గురించి మాట్లాడలేదు, ఒక వ్యక్తిని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సీకింగ్ అండ్ ఫైండింగ్ గాడ్. అయితే మన ఎగ్జాంపుల్ ఒకటి తీసుకోవాలంటే, ఈ ప్రపంచంలో మనకి చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు. మీరు మన ఇండియాలో చూస్తే నీతా అంబానీ, లేకపోతే నారాయణమూర్తి, విరాట్ కోహ్లీ, ఇటువంటి వాళ్ళు సెలబ్రిటీస్గా ఉన్నారు. అయితే వారి గురించి కొంతవరకు మన అందరికీ తెలుసు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కనీసం వింటాం. కొంతమంది ఏమో తెలుసుకోవాలని ఆతృతతో ఉంటారు. ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన తల్లిదండ్రులు ఎవరు, అతని కుటుంబం ఏంటి, భార్య ఏంటి, పిల్లలు ఎవరు, అతను ఎలాంటి ఇళ్లల్లో ఉంటాడు, అతనికి ఎన్ని కార్లు ఉన్నాయి, అతను ఎలాంటి బట్టలు వేసుకుంటాడు, అతను చివరికి అతను ఏం తింటాడు, వాళ్ళ ఇంట్లో కిచెన్లో ఎలా వండుకుంటారు, ఇటువంటివి కూడా మనకి ఒక ఇన్ఫర్మేషన్ లాగా మనకి తెలుస్తూ ఉంటుంది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ సమాచారం, ఈ ఇన్ఫర్మేషన్, ఈ న్యూస్ అనేది మనము ఆటోమేటిక్గా తెలుసుకుంటాం. అంటే ఈ వ్యక్తుల గురించి మనకి కొంత తెలుసు అన్నమాట. అయితే ముందుకు వెళ్ళి ఒకవేళ నీవు కానీ నేను కానీ ఒక పరిచయము, అంటే ఈ వ్యక్తిని ఇంకా కొంచెం ఒక్కసారి మీట్ అయితే బాగుండు, ఎవరైనా నన్ను ఇంట్రడ్యూస్ చేస్తే బాగుండు, ఐ జస్ట్ వాంట్ టు మీట్ హిమ్, ఆయనను కలవాలి అని మనం అనుకున్నప్పుడు ఒక మార్గం అనేది మనం వెతుకుతాము. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగి, ఒకసారి నన్ను కల్పిస్తావా, ఆయన దగ్గరికి వెళ్ళి నేను కలవాలి అని మనం అడిగితే, ఆయన కానీ అటువంటి సందర్భం ఒకటి మనకి ఒక మీటింగ్ అనేది మనకి ఏర్పాటు చేయగలిగితే, ఒక మ్యారేజ్లో కావచ్చు, ఫంక్షన్లో కావచ్చు, లేకపోతే ఒక హోటల్లో కావచ్చు, అటువంటి మీటింగ్ ఒకటి మనకి ఏర్పాటు చేస్తే మనం అక్కడికి వెళ్తాం. వెళ్ళి సో అండ్ సో అని మనల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆయన కానీ మనతోని ఒక 2-3 ప్రశ్నలు, మీరు ఏం చేస్తుంటారు, మీ ఊరేంటి అని అడిగారు అనుకోండి, ఇంకా అంతే, మనకు చాలా సంతోషం. సో ఇది ఒక స్టెప్ అహెడ్. ఎవరైనా ఇష్టంతో కావాలనుకుంటే ఈ పరిచయం అనేది ట్రై చేస్తారు. ఈ పరిచయం నుంచి అది అంతటితో ఆగిపోయే ఛాన్స్ ఉంది. అయితే ఈ పరిచయం నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఒక కొంచెం కామన్ మీటింగ్ గ్రౌండ్, అంటే ఇద్దరికి కానీ ఏదైనా కామన్ ఇంట్రెస్ట్, ఒక గోల్ఫ్ ఆడతారనో, లేకపోతే ఒక మ్యూజిక్ కాన్సర్ట్, నాకు పర్టికులర్ మ్యూజిక్ కాన్సర్ట్స్ అంటే ఇష్టమనో ఆయన చెప్పారనుకోండి, మనకు తెలిసిందనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో
మనం ఆయన కలవాలంటే ఇటువంటి ప్లేసెస్లో మనం కలిసేదానికి ట్రై చేస్తాం. గోల్ఫ్ ఆడేదానికి వెళ్ళొచ్చు, హార్స్ రేసింగ్కి వెళ్ళొచ్చు, లేకపోతే కార్ రేసింగ్కి వెళ్ళొచ్చు. ఈ కామన్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి దొరికినప్పుడు ఇంకా కొంచెం ముందుకెళ్ళి పరిచయం కాస్త కొద్దిగా ఫ్రెండ్షిప్గా మారుతుంది. సో ఈ ఫ్రెండ్షిప్ అనేది ఇది స్నేహం. ఈ ఫ్రెండ్షిప్తో కూడా ఆగిపోవచ్చు. అది ఫ్రెండ్షిప్ నుంచి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే ఆ వ్యక్తితో ఇంకా కొంచెం సాన్నిహిత్యం కావాలి. యూ షుడ్ గెట్ ఇన్ టు హిజ్ ఇన్నర్ సర్కిల్. అంటే ఆల్మోస్ట్ ఆయన కుటుంబ సన్నిహితుల్లో మీరు ఒకళ్ళు అవ్వాలి అంటే ఇంకా కొంత దూరము, ఇంకా కొంత సమయము ఆయనతో ఈ ఫ్రెండ్షిప్లో మనం కొనసాగాల్సి ఉంటుంది. అంటే ఈ స్నేహంలో ఇంకొంత ముందుకు మనం వెళ్ళాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితి అది కానీ మనము ఈ కామన్ ఇంట్రెస్ట్ ఈ ఫ్రెండ్షిప్ నుంచి ఇంకా కొంచెం ముందు కొంతకాలం అయ్యాక ముందుకు వెళ్ళగలిగితే ఒక సంబంధం కుదిరినా లేకపోతే ఇంకా మనకు తెలిసిన వాళ్ళతో ఏదైనా రిలేషన్షిప్స్ వేరే బిజినెస్ రిలేషన్షిప్స్ ఏర్పడినా అది స్లోలీ మనం ఆ ఇన్నర్ సర్కిల్ అంటే ఆ కోర్ గ్రూప్ ఆయనకి సన్నిహితులైన వారి గుంపులో మనం చేరే అవకాశం అనేది కలుగుతుంది. సో అక్కడ వెళ్ళేసరికి మనం ఇన్నర్ గ్రూప్ అంటే ఆయన కుటుంబానికి సన్నిహితులుగా మనం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మనుషులతో మనం రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవాలి అంటే ఇట్లా సమాచారం నుంచి పరిచయము నుంచి యు మూవ్ ఆన్ టు ఫ్రెండ్షిప్, అండ్ ఫ్రెండ్షిప్ అంటే స్నేహం నుంచి మనం ముందుకెళ్ళి సాన్నిహిత్యం వరకు వెళ్ళొచ్చు. అయితే మనం క్రైస్తవులం కనుక మనకి యేసుక్రీస్తు ప్రభువు గురించి చాలా విషయాలు తెలుసు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ లేకపోతే సర్మన్ మెసేజెస్, మెమరీ వర్సెస్, సాంగ్స్, వీటి ద్వారా మనకి చాలా యేసు ప్రభు గురించి మనకి చాలా విషయాలు తెలుసు. ఆయన రోగుల్ని స్వస్థపరిచాడు, ఆయన దయ్యాలు వెళ్ళగొట్టాడు, ఆయన నీటి మీద నడిచాడు, ఆయన తల్లిదండ్రులు యోసేపు మరియా, ఆయన పుట్టుక గురించిన కథ, గొల్లలు, బెత్లెహేంలో వచ్చిన ఆ తార అంటే ఆ నక్షత్రం గురించి ఇట్లా చాలా విషయాలు తెలుసు. అక్కడి నుంచి మనం చివరికి వచ్చి ఆయన మరణము, ఆయన పునరుత్థానము, రక్షణ గురించి కూడా మనకు తెలుసు. ఈ విషయము మనకి కొంతవరకు ఇది కేవలం సమాచారంగా ఉండొచ్చు. మనం ఇతరులతో పంచుకుంటాం. రక్షణ మార్గం అంటే ఇది, నీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసే కొరకు ఆయన వచ్చారు, ఆయన రక్తము నీ ప్రతి పాపంని కడిగేస్తుంది అని మనకి అనే విషయం మనకు బాగా తెలుసు. మనం ఇతరులకు చెప్పగలం కూడా, సాక్ష్యాలు కూడా మనం చెప్పగలం. నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు జవాబిచ్చాడు అని కొంతవరకు మనకి ఆయన గురించి తెలుసు. సమాచారము, ఇన్ఫర్మేషన్ అనేది మనకు చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న దాన్ని బట్టి మనకు తెలుసు అన్నమాట. అయితే ఒకానొక సమయంలో మన జీవితంలో ఆయనని నిజంగా తెలుసుకోవాలి అనే అవసరము, అదే ఒక అవకాశంగా మారే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక ఛాన్స్ లాగా అయిపోతుంది. మన అవసరము బికమ్స్ అన్ అవకాశం. నీ అవసరము దేవునికి ఒక అవకాశంగా మారుతుంది. నువ్వు కూడా దాన్ని ఒక అవకాశంగా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక జాబ్ చేస్తున్నావు, నీ ఉద్యోగంలో నీకు కొన్ని అవసరాలు ఉంటాయి. కొలీగ్స్ తోటి, నీ బాస్ తోటి, నీ ఫైనాన్సెస్ తోటి విషయాల్లో నీకు అవసరాలు ఉంటాయి కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటావు. ట్రాన్స్ఫర్ అయిపోతే కుటుంబానికి దూరంగా వెళ్ళాలా, అక్కడ ఒక ఇల్లు చూసుకోవాలా, అక్కడ ఒంటరిగా ఉండాలా, ఉద్యోగం చేయాలి, సాయంకాలం ఇంటికి రావాలి, కుటుంబానికి దూరంగా ఉన్నాం కాబట్టి పిల్లల గురించి ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళ చదువులు. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఒంటరిగా ఒకవేళ నువ్వు ఇంటికి వచ్చేసరికి ఒంటరిగా ఉన్నావు అనుకోండి, అప్పుడు నీకు అవసరం రావచ్చు, దేవునితో మాట్లాడే అవసరం. అది ఏకాంతంగా మారిపోయి అది నువ్వు దేవునితో ఎక్కువ సమయం గడిపే అవకాశంగా అది మారచ్చు. సో ఇట్లా మన సమస్యల ద్వారా మనం ఇంకా కొంచెం దేవుణ్ణి తెలుసుకోవాలి, ఇంకా కొంచెం దేవుని నాకు ఈ దేవుడు చేస్తాడా, ఒకవేళ దేవుడు చేయకపోతే ఎందుకు చేయలేదు ఇది అనే ఒక టైప్ ఆఫ్ సీకింగ్, అంటే సీకింగ్ అంటే సర్చింగ్, ఒక విధమైన కనుక్కోవాలనే ఆశ మనకు కలుగుతుంది. ఈ కనుక్కోవడం, కనుగొనటం
వెతకడం దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసి దొరికించుకోవడం, ఈ కనుక్కోవడం, ఈ కనుగొనటం అనేది స్లోలీ అది దేవుని దగ్గరికి మనల్ని నడిపిస్తుంది. సో ఈ సమాచారం దగ్గర నుంచి పరిచయం దగ్గర నుంచి స్నేహం నుంచి సాన్నిహిత్యం వరకు మనం ఏ రకంగా ఒక జర్నీ, ఒక ప్రయాణం అనేది దేవునితో మనం చేయాల్సి ఉంటుంది. అది మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాం, వేర్ డు వి స్టార్ట్ అంటే అది స్టార్ట్ చేయాల్సింది ఆయన వాక్యం. వర్డ్. చూడండి, ఒక విషయం చెప్తాను. ఈ వాక్యము, ఈ వర్డ్ అన్నది మన సింపుల్ భాషలో చెప్పుకోవాలంటే అది నోటి మాట. ఈ నోటి మాట అనేది మనల్ని రిలేషన్షిప్స్, రోజు మన ఈ లోకంలో, ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు మన రిలేషన్షిప్స్ ఎట్లా బిల్డ్ అవుతాయంటే మనం మాటలతోటి మనం కట్టుకుంటాం. ఒకరిని కలిసినప్పుడు మాటతో మాట్లాడాలి, వాళ్ళు మనకి మాటతో స్పందించాలి. ఈ నోటి మాట అనేది మన స్వరము, మన గొంతు, మన నాలుక, మన మాట, మన నోరు, ఇవన్నీ కలిసి మన లోపల ఏమని ఉందో, మన హృదయంలో ఏం పెట్టుకొని ఉన్నామో, ఏం ఆలోచిస్తున్నామో, మనం ఏం అనుకుంటున్నామో, మన తలంపులేంటి, మన ఉద్దేశాలు ఏంటి అనేది అది బయటికి తీసుకొచ్చేదానికి ఒక సాధనం. ఈ నోటి మాట అనేది ఇట్ ఈస్ ఎన్ ఎండౌమెంట్. మనుష్యునికి దేవుడిచ్చిన ఒక స్పెషల్ ఎండౌమెంట్. ఇది దేవుడు మనిషిలో పెట్టాడు. ఈ మాట శక్తి అనేది, ఈ ఇంద్రియ శక్తిని దేవుడు మానవునికి ఇచ్చాడు. ఈ సృష్టిలో వేరే ఏ జీవికి కూడా దేవుడు ఈ నోటి మాట అనే శక్తిని పెట్టలేదండి. కమ్యూనికేట్ చేసేదానికి, జంతువులకి సంభాషణ చేసేదానికి వాటికి వివిధ రకాలైన మెథడ్స్ ఉన్నాయి. అవి ఒక విధమైన కేకలు వేసి మాట్లాడుకుంటాయి, అవి చెప్పుకుంటాయి ఒకటితో ఒకటి. కానీ మనకి ఈ భాష, ఈ భావము హృదయంలో ఉన్నది బయటికి తీసుకురావడం అనేది మనకి నోటి మాట ద్వారా ఇది చేయగలిగిన సామర్థ్యం అనేది దేవుడు మానవునికి ఇచ్చాడు. అంటే మాట ద్వారా మన హృదయంలో ఉన్నవి, మన మనస్సులో ఉన్న తలంపులు అన్నీ బయటకు వస్తాయి. మంచి కావచ్చు, చెడు కావచ్చు, ద్వేషం కావచ్చు, ప్రేమ కావచ్చు. తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా మాట్లాడతారు, ఒక్కొక్కసారి కోపంగా మాట్లాడతారు. దీని ద్వారా మనకి తెలుస్తుంది మన తల్లిదండ్రులు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఉద్దేశంలో మనం ఎలాగ ఉండాలనుకుంటున్నాము, మన కొరకు వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు అనేది అది బయటకు వస్తుంది. అదే మన ఫ్రెండ్స్ తోటి కూడా అదే జరుగుతుంది. మనం బయట రిలేషన్షిప్స్లో చూస్తే, మన కాలేజీలో ఒకవేళ లెక్చరర్స్ కానీ, మన టీచర్స్ కానీ చిన్నప్పుడు ఒక మంచి మాట, ఒక వర్డ్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ అనేది మాట్లాడితే, నువ్వు బాగా చేసావు, నువ్వు ఇంకా బాగా చేయగలవు, నాకు తెలుసు నువ్వు చేయగలవు అని అన్న మాట మనందరికీ తెలుసు. అది చాలా దూరం తీసుకొస్తుంది మన లైఫ్లో. వర్డ్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ అనేది ఒక వ్యక్తి జీవితాన్ని బిల్డ్ చేయగలదు. అలాగే ఒక మాట ద్వారా ఒక మనిషి జీవితాన్ని పతనం చేయొచ్చు, అతని కృంగదీయొచ్చు, బాధ పెట్టొచ్చు. మన బైబిల్లో మాట 4 గురించి చాలా రాసింది. కానీ నోటి మాట ప్రాముఖ్యత అంటే అట్లాంటిది. ఇట్ కెన్ బిల్డ్, ఇట్ కెన్ డిస్ట్రాయ్, ఇట్ కెన్ క్రియేట్. అది సృష్టించగలదు. ఒకవేళ మాట్లాడలేకపోయారు అనుకోండి, మీరు ఆలోచించండి, ఇంట్లో మాట లేదు, ఒక వ్యక్తి సడన్గా మానేశాడు మాట్లాడడం, ఇంట్లో భర్త కావచ్చు, భార్య కావచ్చు, సడన్గా ఏం చెప్పట్లేదు. ఒకవేళ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో అవతల వ్యక్తి మనకి అతను ఏమనుకుంటున్నాడో మనకు చెప్పలేదు అనుకోండి, నీ భర్త కానీ నీకు చెప్పలేదు, నేను ఇలా అనుకుంటున్నాను, నాకు బాధ కలిగిందని చెప్పలేదు అనుకోండి, యువతలో ఎంతో కష్టంగా ఉంటుంది. సో వ్యక్తీకరిస్తము, చెప్పడము, మన లోపల ఉన్న ఉద్దేశాలని బయటికి తీయడానికి ఇది ఒక సాధనం. ఈ వర్డ్, ఈ స్పీచ్ అనేది, ఈ ఫ్యాకల్టీ ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో, ఈ ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్ అనేది అది మనకి ఒక సాధనం. ఇది వెరీ స్పెషల్ ఎండోమెంట్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్. ఈ నోటి మాట ఒకవేళ లేదనుకోండి, చాలాసార్లు చూస్తాం చిన్నపిల్లలు లేటుగా మాట్లాడుతున్నారు, ఇంకా మాటలు రావట్లేదు అంటే పేరెంట్స్ చాలా వరీ అవుతారు. అయ్యో మాటలు రావట్లేదు,
మాట వచ్చే వరకు ఆ బాధ అనేది ఆ కుటుంబంలో ఉంటూనే ఉంటుంది. సో మాట ప్రాముఖ్యత మనం గుర్తించాలి, ఈ నోటి మాట. అందుకని మనం ఇదే విషయంలో మీరు ఆలోచించండి, మన స్క్రిప్చర్ ఏదైతే ఉందో, దేవుడు వివిధ రకాల పరిస్థితుల్లో డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ పీపుల్ తోటి డిఫరెంట్ ఏజెస్లో మాట్లాడుతూ వచ్చాడు. హీ హడ్ బిన్ స్పీకింగ్, మాట్లాడుతూ వచ్చాడు. మనుషులు ఆయనకి స్పందిస్తూ ఉన్నారు, ఆయన గురించి, ఆయన చెప్పిన మాటను గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇవన్నీ స్క్రిప్చర్స్లో మనకు రాసి ఉంది. వెదర్ ఇట్ ఈస్ డేవిడ్, వెదర్ ఇట్ ఈస్ అబ్రహాం, ఆయన యాకోబ్ కావచ్చు, వీళ్ళందరూ దేవునితో మాట్లాడిన, దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. అయితే వాళ్ళు కూడా దానికి స్పందించారు. ఇవన్నీ స్క్రిప్చర్ అంటే వాక్యంలో మన కొరకు దే హ్యావ్ బిన్ కంపైల్డ్, అంటే పొందుపరిచి ఉంచారు. సో ఈ వాక్యం చదవడం వల్ల మన పరిస్థితులకి, అప్పుడున్న పరిస్థితులకి మనం ఎక్కడో ఒక చోట కనెక్షన్ ఏర్పాటు చేసుకుని వెంటనే మనకి దేవుని ఉద్దేశం ఇలా ఉంటుంది అనేది మనం గుర్తించగలుగుతాం. సో అక్కడ మీరు ఇమాజిన్ చేయండి, దేవుడు మాట్లాడలేదే అనుకోండి, అప్పుడు మనకి ఏం తెలుస్తుంది? దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు? దేవుడు అసలు ఉన్నాడా? కనీసం ఉన్నా అని చెప్పాలి కదా. నేను ఉన్నవాడను అని చెప్పాడు మోసెస్ తోటి బర్నింగ్ బుష్లో నుంచి, ఐ యామ్ యహోవే అని చెప్పాడు. సో ఆ రకంగా మాట్లాడాడు దేవుడు చెప్పాడు. సో అంటే ఏంటి? ఆయన హృదయంలో ఉన్న విషయాలు, తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు అవన్నీ తన మాట, తన వర్డ్ ద్వారా అది బయటకు తీసుకొచ్చి, ఇవి స్క్రిప్చర్లో అంటే బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో వివిధ సందర్భాల్లో అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి, అవన్నీ దొరుకుతూ ఉంటాయి మనకి. మనం సీక్ చేయాల, మనం వెదకాల, మనకు దొరుకుతాయి. సో ఈ సీకింగ్ అండ్ ఫైండింగ్ గాడ్, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో నీవు వెదకిన ఎడల ఆయన నీకు దొరుకును. అక్కడ తెలుగులో ప్రత్యక్షమవును అని ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే యూ విల్ ఫైండ్ హిమ్ అని ఉంది. నీకు దొరుకుతాడు. మనం ఏదైతే విన్నామో, ఇమ్మానుయేలు మరియతో గబ్రియేల్ దూత వచ్చి చెప్తుంది, ఇమ్మానుయేలు అంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు, అది మనకు తెలుసు. కానీ నిజంగా నీకు దేవుడు తోడై ఉన్నాడు, నీకు సమీపముగానే ఉన్న దేవుడు, ద్వితీయోపదేశ కాండంలో ఉంది, నీకు సమీపముగానే ఉన్న దేవుడు అనేది నీకు వ్యక్తిగతంగా ఇది పరిచయం కావాలా, నీకు తెలియాలా, నువ్వు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలా, నువ్వు అనుభవించాలా. అంటే నువ్వు యు డెల్వ్ డీపర్ అండ్ డీపర్ ఇన్ టు ద వర్డ్. వాక్యంతో నువ్వు ఇంకా 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 ముందుకు వెళ్తూ 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 నువ్వు ఎంత దూరం వెళ్ళగలవో వెళ్తూనే ఉండాలి. ప్రయాణం అనేది కంటిన్యూస్గా వెళ్తూ ఉండాలి. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం కానీ మనం చదివితే, నువ్వు నాతో, నా వెనకాల నడుస్తూ ఉండాల, యూ ఫాలో మీ, యూ కీప్ మై వర్డ్ అని ఉంటే, మరి వర్డ్ అంటే ఏంటో తెలియకపోతే హౌ డు యూ కీప్? అందుకని ఈ వాక్యం దగ్గర మనం స్టార్ట్ చేయాలండి. ఈ ఫైండింగ్, ఈ సీకింగ్ అండ్ ఫైండింగ్, ఈ ఫైండింగ్ అనేది, ఈ సర్చింగ్, యూ మీట్ గాడ్, యూ డిస్కవర్ గాడ్, యూ ఎన్కౌంటర్ గాడ్ అనేది ఈ సీకింగ్ అండ్ ఫైండింగ్ మనం వాక్యంలో ముందుకు వెళ్తూనే ఉండాలి. అట్ డిఫరెంట్ టైమ్స్ గాడ్ స్పీక్స్. వాక్యము ఎప్పుడూ పాతది కాదు, యుగ యుగముల నుంచి ఉన్న, చాలా డౌన్ ది ఏజెస్, జనరేషన్స్ నుంచి ఉన్న ఈ వాక్యము, జనరేషన్స్ నుంచి ఉన్న ఈ మాట సృష్టికర్త యొక్క మాట. అది ఎవరైతే మాటతో, నోటి మాటతో ఈ సృష్టిని అంతా ఉనికిలోనికి తీసుకొని వచ్చాడో, ఆయన మాట్లాడాడు, అది జరిగిపోయింది. హీ స్పోక్ అండ్ ఇట్ వాజ్ డన్. ఆయన చెప్పాడంటే జరుగుతుంది, దేవుడు కాబట్టి. ఆయన నోటి మాటలో సృజనాత్మక శక్తి ఉంది. ఆయన నోటి మాటే సృజనాత్మక శక్తి. హిజ్ వర్డ్ ఇస్ క్రియేటివ్ పవర్. దానిలో పవర్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ వర్డ్ మనం ఎంత డీప్గా పట్టుకోగలిగితే, ఆయన హృదయంలో దాగి ఉన్న ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, అవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనతో మాట్లాడుతుంది. ఫ్రెష్గా మనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మళ్ళీ దేవుడితో మాట్లాడతావు. నీ ప్రార్థనలో చెప్తుంటావు, దేవా నేను ఇలాగా అనుకుంటున్నాను, అప్పుడు దేవుడు రెస్పాన్స్ చేస్తూ ఉంటాడు. కానీ దానికి బేసిస్ వాక్యం. ఆయన వాక్యం నుంచి పక్కకి ఎప్పుడు తొలగిపోడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానికి బయట ఎప్పుడు మాట్లాడు.
ఎవ్రీ టైమ్ హీ స్పీక్స్ వాక్యాన్ని నీకు రిమైండ్ చేస్తాడు. అందుకే నీ వాక్యాన్ని నువ్వు హృదయంలో నింపుకోవాలి. వాక్యంతోనే నువ్వు ఆ సీకింగ్ అనేది చేయాలి. ఆ డిస్కవరీ ఆఫ్ గాడ్ అనేది నువ్వు కేవలం వాక్యం ద్వారానే చేయగలవు. యూ విల్ ఫైండ్ గాడ్. నువ్వు ఆ వాక్యంలో నుంచి వెతుక్కుంటూ యు వేడ్ యువర్ సెల్ఫ్ అట్లా వెళ్తూ ఉంటే నీకు దేవుడు కనపడుతూ ఉంటాడు, ఇంకా దగ్గర అవుతూ ఉంటాడు, ఇంకా పరిచయం అవుతూ ఉంటాడు. అక్కడి నుంచి స్నేహం, హీ బికమ్స్ యువర్ గుడ్ షెపర్డ్. నీకు గాఢాంధకారపు లోయ అయినా, నీకు కొండ మీద అయినా, శిఖరం మీద అయినా ఆయన నడిపించేవాడు, ఆయన చీకటిలో నడిపించేవాడు, నీకు త్రోవ అయి ఉండేవాడు. కాబట్టి ఆయన హీ విల్ టేక్ యూ త్రూ. ఆ వాక్యముతోటి అనుబంధం అనేదే దేవునితో స్నేహం. నీ ప్రభువుతో, మంచి కాపరితో స్నేహం అనేది ఈ వాక్యముతో నువ్వు ఎంత క్లోజ్గా ఉంటే ఆయనతో అంత క్లోజ్ ఉన్నట్టు. ఎందుకంటే ఆయనే వాక్యము దేవుడు అయి ఉండెను, ఆయనే ఈ లోకంలోనికి వచ్చెను. ది వర్డ్ కేమ్ డౌన్ ఇన్ ఫ్లెష్. ఆయన వాక్యమే కింద, అదే యేసు ప్రభు. సో యేసు ప్రభు గురించి మనకున్న సమాచారం నుంచి పరిచయం నుంచి స్నేహం నుంచి సాన్నిహిత్యము. అయితే ఇంకా కొంచెం ముందుకెళ్తుందండి. కేవలం ఆయన కుటుంబంలో చేర్చుకుంటాడు మనల్ని, ఆయన పరివారంలో మనల్ని చేర్చుకుంటాడని రాసింది ఎఫెసీ 2 పత్రికలో. మనం స్ట్రేంజర్స్ కాదు, బట్ వి బిలాంగ్ టు ద మెంబర్స్, వీఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. దేవుని కుటుంబంలో ఆయన మనల్ని చేర్చుకుంటాడు. రోమా 8, 14, 15, 16, 17లో మనం చూస్తే ఆయన కుమారులుగా మనం ఉంటాం. వీఆర్ జాయింట్ ఎయిర్స్ విత్ క్రైస్ట్. ఆయన్ని అబ్బా తండ్రి అని పిలుస్తాం. అంటే కుటుంబంలో నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఫిలిపియన్స్లో మనకు అధికారం ఇస్తాడు, పౌరసత్వం దొరుకుతుంది, పరలోకంలో మన పౌరసత్వం ఉంటుంది. సో ఒక స్టేజ్ నుంచి దేవుడు మనల్ని ఆ జర్నీలో లీడ్ చేసేది దేవుని వాక్యం. అయితే నా అవసరాల్ని బట్టి దేవుని వాక్యాన్ని నేను పట్టుకోవాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో అవి దేవునికి అవకాశంగా ఉండి, దేవుడు నాకు ఇంకా సన్నిహితుడు, ఇంకా చేరువవుతూ నువ్వు దగ్గరికి, యు డ్రా క్లోజర్ టు హిమ్, హీ కమ్స్ క్లోజర్ టు. ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడు, ఆయన నా ప్రక్కనే ఉన్న దేవుడు. హీఈస్ మై షేడ్ ఎట్ మై రైట్ హ్యాండ్. నా కుడి చేయి ప్రక్కన ఆయన నీడగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. సో ఇటువంటి వాక్యాలు మనం చదువుతూ నా డివోషన్స్లో ఈ వాక్యాలుని తీసి దేవుడు నాకు ఒక పాట ఇచ్చాడండి. అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయము, ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడిన దాన్ని బట్టి నేను రాసుకున్నాను. ఇది పరమగీతము 2వ అధ్యాయము, 1వ అధ్యాయము, యోహాను సువార్త 7, 15 అధ్యాయాలు, లూకా 13వ అధ్యాయము, కొలోసియన్స్ 2, ఎఫెసీ 2, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము. ఇందులో నుంచి వచ్చిన పాట ఇప్పుడు నేను పాడతానండి. నాలోనున్న లోతులన్నీ నింపివేయుము యేసు, నాలోనున్న లోతులన్నీ నింపివేయుము యేసు, జీవజలముల ఊట నీవయ్యా. నాలోనున్న లోతులన్నీ నింపివేయుము యేసు, జీవజలముల ఊట నీవయ్యా. ఎర్రివలెను గంతులు వేయుచు కొండల మీదుగా, లేడి పిల్లవలెను ఎగిసి దాటుకొనుచును మెట్టల మీదుగాను రమ్ము యేసయ్యా. లేడి పిల్లవలెను ఎగిసి దాటుకొనుచును మెట్టల మీదుగాను రమ్ము యేసయ్యా. ప్రవహించుము నాలో ప్రవహించుము, నిత్య జీవ జలముల ఊట యేసయ్యా. ప్రవహించుము నాలో ప్రవహించుము, నిత్య జీవ జలముల ఊట యేసయ్యా. మంచి ద్రాక్షవల్లివి నీవయ్యా, ద్రాక్ష తీగెను నేను యేసయ్యా. అంటూ కట్టబడి ఉన్నానయ్యా, అనుదినాహారము నీవయ్యా. మంచి ద్రాక్షవల్లివి నీవయ్యా, ద్రాక్ష తీగెను నేను యేసయ్యా. అంటూ కట్టబడి ఉన్నానయ్యా, అనుదినాహారము నీవయ్యా. ప్రవహించుము నాలో ప్రవహించుము,
నిత్య జీవ జలములయుట యేసయ్యా, నిత్య జీవ జలములయుట యేసయ్యా. మంచి తోటమాలివి నీవయ్యా, ప్రియమైన వనము నేనయ్యా. మంచి తోటమాలివి నీవయ్యా, ప్రియమైన వనము నేనయ్యా. మంచి కాపు కాయలని ఉందయ్యా, మంచి రసముతో నన్ను నింపయ్యా. మంచి కాపు కాయలని ఉందయ్యా, మంచి రసముతో నన్ను నింపయ్యా. ప్రవహించుము నాలో ప్రవహించుము, నిత్య జీవ జలములయుట యేసయ్యా. ప్రవహించుము నాలో ప్రవహించుము, నిత్య జీవ జలములయుట యేసయ్యా. శాలేము పొలము నీవయ్యా, లోయలోని పుష్పము నేనయ్యా. షారోను పొలము నీవయ్యా, లోయలోని పుష్పము నేనయ్యా. పరిమళ తైలము నీవయ్యా, నీ సువాసనగా నన్ను మార్చయ్యా. పరిమళ తైలము నీవయ్యా, నీ సువాసనగా నన్ను మార్చయ్యా. ప్రవహించుము నాలో ప్రవహించుము, నిత్య జీవ జలములయుట యేసయ్యా. ప్రవహించుము నాలో ప్రవహించుము, నిత్య జీవ జలములయుట యేసయ్యా. నాలోనున్న లోతులన్నీ నింపివేయుము యేసు, జీవ జలములయుట యేసయ్యా. నాలోనున్న లోతులన్నీ నింపివేయుము యేసు, జీవ జలములయుట నీవయ్యా. ఎర్రివలెను గంతులు వేయుచు కొండల మీదుగా, లేడి పిల్లవలెను ఎగిసి దాటుకొనుచును మెట్టల మీదుగాను రమ్ము యేసయ్యా. లేడి పిల్లవలెను ఎగిసి దాటుకొనుచును మెట్టల మీదుగాను రమ్ము యేసయ్యా. ప్రవహించుము నాలో ప్రవహించుము, నిత్య జీవ జలములయుట యేసయ్యా. ప్రవహించుము నాలో ప్రవహించుము, నిత్య జీవ జలములయుట యేసయ్యా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.